సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరుని తెలుగునాడుగా మార్చాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ అనే దాంట్లోనే తెలుగుతనం లేదని చెప్పేసి గరికపాటి నరసింహారావు గారు తన అభిప్రాయాలని తెలియజేయడం జరిగింది సార్. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి కేరళని కేరళంగా మార్చినట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగునాడుగా మార్చే పరిస్థితులు ఉన్నాయా సార్? గతంలో రామారావు గారు కూడా చాలా ప్రయత్నాలు చేశారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన కోసమన్నా మార్చాలని కూడా ఆయన చెప్పారు. మరి ఒకసారి హిస్టరీ గురించి చెప్తారా సార్? ఏం లేదండి, ఇది ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర అనే శబ్దం మనకి ప్రాచీన సాహిత్యంలో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఆ పద్ధతిలో పిలవటం అనేది ఒకటి ఉంది, ఒక కల్చర్ ఉంది. దాని నుంచి అలాగే మనకి బౌద్ధ వాంగ్మయంలోను జైన వాంగ్మయంలో కూడా ఉన్నటువంటి గ్రంథాల్లో ఈ ఆంధ్ర ప్రస్తావన ఉంది. అదే ఆయనకు తెలియంది కాదు గరికపాటికి. అలాగే ఐతిరేయ బ్రాహ్మణం అని ఒకటి ఉంది, దానిలో విశ్వామిత్ర సంతతిగా ఆంధ్రులని ప్రస్తావించటం అనేది ఒకటి ఉంది. అయితే దాని మీద చాలా వివాదాలు ఉన్నాయి. అంటే శాపవశాత్తు మారిపోయినటువంటి ఒక శాపగ్రస్త జాతిగా ప్రస్తావిస్తారు. అందుకని ప్రతిదీ ఇక్కడ డిలే అవుతుంది అన్న టోన్లో ఒక చర్చ ఉంది దాని మీద. ఓకే, అంటే ఆంధ్రులకి ఎప్పుడూ సరైనటువంటి న్యాయం జరగదు ఏ విషయంలోనూ అనే రెఫరెన్స్లోకి వచ్చినప్పుడల్లా వీళ్ళు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఇలా ప్రతి సందర్భంలోనూ ప్రతి పదాన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అన్వయించుకుని మాట్లాడటం అనేది జరుగుతుంది. ఆ మధ్యకాలంలో చిన్నజీయర్ స్వామి అసలు హిందూ అనే శబ్దమే తప్పు, అది కాపీర్ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. మనం అంటే సింధు నది పక్కన ఉన్న వాళ్ళు హిందువులు అయితే మనం కృష్ణా గోదావరి పెన్నా నదుల పక్కన ఉన్నాం, మనమేమవ్వాలి, కాబట్టి హిందూ తీసేసి భారతీయులు అందాం అన్నాడు ఆయన. సో అలా ఇండియా అనే పేరు తీసేసి హిందూ నుంచి ఇండియా పుట్టింది, ఇండియా తీసేసి దీన్ని భారతదేశం అని మార్చాలి, మనమందరం భారతీయులు అవ్వాలి, ఇలాంటి చర్చలు కూడా ఉన్నాయి దేశంలో. అందులో ఒక భాగం ఇప్పుడు భాషా ప్రయుక్తంగా చూస్తే తెలుగునాడు అనాలి. అంటే భాష ప్రకారం చూస్తే, జాతి ప్రకారం చూస్తే ఒక రెఫరెన్స్లో ఆంధ్ర జాతి అనేది రెఫరెన్స్ ఉంది. ఓకే, కాబట్టి తెలుగు మాట్లాడటం అనేది ప్రామాణికం, భాషే ప్రామాణికం అనుకుంటే తెలంగాణ అక్కడి నుంచి పుట్టిందే. ఓకే, తెలుగు ప్రాంతం అనే తెలుగు నుంచి పుట్టిందే తెలంగాణ. కాబట్టి ఆల్రెడీ ఒక భాష పేరుతో ఒకటి ఉంది కాబట్టి జాతి పేరుతో ఒకటి ఉంటే తప్పే ఉంది అని అనుకోవచ్చు. కానీ అది ఆంధ్ర రాష్ట్రంగానే ఆ రోజున మెడ్రాస్ నుంచి విడిపోయినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంగానే ఇచ్చారు వాళ్ళు. అంతకు ముందు వాళ్ళ డాక్యుమెంట్స్లోనూ అలాగే మనకి ఇక్కడ ప్రతిదానికి కైఫియత్తులు చూస్తాం మనం. ఈ కైఫియత్తుల్లో కూడా ఇది ఆంధ్ర అనే పేరుతోనే మెన్షన్ చేస్తూ వెళ్ళాడు. మెకంజీ కైఫియత్తులు అంటారు. వాటన్నిటిలోనూ ఆ రెఫరెన్స్లే ఉన్నాయి. సో ఇన్ని విధాల ఇన్ని రెఫరెన్స్లు ఉన్నాయి ఆంధ్ర జాతి అనటానికి. అది పాజిటివా నెగిటివా అనేది రకరకాల ఎవరి అర్థాలు వాళ్ళు తీస్తారు. ఓకే, అయితే తెలుగునాడు అనేది భాషా ప్రాతిపదికన అన్నప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళ ఉండేటువంటి ప్రాంతం అని, అంటే తెలుగు భాషకి ఒక ప్రాధాన్యతనిచ్చి తెలుగు మాట్లాడే వాళ్ళు అంటే ఇక్కడ జాతులు ఈ వ్యవహారం అంతా తీసేసి ఎవరైనా సరే తెలుగు మాట్లాడే వాళ్ళ ప్రాంతం అనే ఉద్దేశాన్ని దాన్ని ఇండికేట్ చేస్తూ దాన్ని సూచిస్తూ మనం తెలుగు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంగ్లీష్ పదాలు వాడకుండా దాన్ని సూచన చేస్తూ తెలుగునాడు అనటం తప్పేమీ కాదు. అయితే ఇది వివాదం చేయాల్సినటువంటి అవసరము లేదు, ఒక డిమాండ్ అంతే. గరికపాటి ఆలోచనల్లో నుంచి పుట్టింది. అయితే ఆయనే చెప్పినటువంటి రెఫరెన్స్ రామారావు గారు దీని మీద ఆందోళన చేయలేదు, కానీ ఒక సందర్భంలో ఆయన ఈ ప్రస్తావన చేశాడు. అంటే తమిళనాడు పద్ధతిలో దీన్ని తెలుగునాడు అంటే తప్పే ఉంది అని అనుకున్నాడు. అలాగే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు రామారావు గారు ఇక్కడే హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టాడు. మొదట వాళ్ళ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అబిట్స్లో ఆ సందర్భంగా మీరు పొలిటికల్ పార్టీ పెడితే దాని పేరేమవుతుంది అనేది ప్రశ్న వచ్చింది అక్కడ. లేకపోతే ఆయన రెండో ప్రెస్ మీట్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పెట్టాడు. ఎమ్మెల్యే క్వార్టర్స్లోనూ ఎవరో అడిగారు ప్రశ్న, మీ పార్టీ పేరు ఏదైనా అనుకున్నారా అని.
ఆయన చాలా క్యాజువల్గా నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుదేశం అన్నాడు. అంతే, అలా అలా స్థిరపడిపోయింది అది. ఆ విధంగా అసలు తెలుగుదేశం అనేదే కొంచెం విచిత్రంగా అనిపించింది ఆ టైంలో. అంటే కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఇలా నడుస్తున్న టైంలో తెలుగుదేశం అనే ఒక పార్టీ అనేది కొంచెం ఆడ్గా ఉన్నట్టు అనిపించింది, కానీ జనాలు నెమ్మదిగా కనెక్ట్ అయ్యారు. ఓకే, ఆ పద్ధతిలో తెలుగునాడు అంటే బాగుంటుంది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడేది అన్నాడు, కానీ ఆయన సీరియస్గా ఎఫర్ట్ పెట్టలేదు. పెట్టుంటే మారేదేమో. ఇప్పుడు చాలా మారాయి అలాగే. ఇప్పుడు బొంబాయి ముంబాయిగా మారింది కదా, అక్కడ ఉన్నటువంటి దేవత నుంచి పట్టుకొచ్చి దాన్ని డిరైవ్ చేసి అలా అన్నారు. చెన్నై, చెన్నపట్నం ఆ రెఫరెన్స్లో నుంచి మెడ్రాస్ అనేది తీసేసి అలా అన్నారు కదా. ఇలా అనేక ఊర్ల పేర్లు మార్చుకున్న చరిత్ర ఉందిగా మనకి. రాజమండ్రిని రాజమహేంద్రవరం అంటున్నాగా ఇప్పుడు సీరియస్గా. అవును, ఇలా చాలా ఊళ్ళ పేర్లు మారాయి. అలా రాష్ట్రాల పేర్లు కూడా మార్చుకోవచ్చు. వాళ్ళు కేరళం అన్నప్పుడు వీళ్ళు తెలుగునాడు అని పెట్టుకోవడంలో తప్పేం లేదు, ప్రభుత్వాలు అంగీకరిస్తాయి. ఇదేం పెద్ద ఇబ్బందికరమైన వ్యవహారం కాదు. ఇప్పుడు ఆంధ్రజాతి అనే దాన్ని క్లెయిమ్ చేసుకోవటానికి ఎవరున్నారు అనేది కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు. శాతవాహనుల కాలం నుంచి ఇలాగే పిలుస్తున్నారు. కాకపోతే తెలుగునాడు అన్నప్పుడు కొంచెం విస్తృతి వస్తుంది. ఆ విస్తృతి అంటే కృష్ణా గోదావరి తీర ప్రాంత ప్రజలు అనే దాని నుంచి కొంచెం డీవియేట్ అయ్యి దానికి ఒక విస్తారమైనటువంటి పరగణ ఏర్పడుతుంది. అలా కూడా అనుకోవచ్చు. అంటే పెన్నా నది ఉంది, అనేక ఇవి ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కలుపుకుంటూ తెలుగునాడు అంటే ఒక సమగ్రత ఉంటుంది అని అనుకోవచ్చు. ఆ రెఫరెన్స్లో తెలుగునాడు అనేది బాగుంటుంది అని ఆయన సజెస్ట్ చేశాడు. ఆయన సజెషన్ మీద ఒక డిస్కషన్ పెట్టి పొలిటికల్ ఏరియాలో, అంటే అక్కడ చట్టసభల్లో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి. ఆ మాట్లాడితే అయిపోయే విషయమే, దీనిలో పెద్ద ఇబ్బంది లేదు. పైగా మేము రేపు ఎలక్షన్లో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు కూడా. మేము తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాడు ఆయన. ఆ రోజుల్లో మద్రాసీలు అని పిలుచుకునే మద్రాసీలు అనేటువంటి ఒక బ్రాడ్ క్యాన్వాస్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని మేము బయటికి తీసుకొచ్చి తెలుగు వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించాం రామారావు గారు అని మాట్లాడుతూ ఉంటారు కదా. రామారావుకి ముందు తెలుగువారు లేరు అన్న ధోరణిలో ఆ లెవెల్కి తీసుకెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు. కానీ మద్రాసీలు అని పిలిచిన మాట వాస్తవమే. తెలుగుకి అంటే ఇది న్యూస్ కన్జంప్షన్ జరిగింది ఆయన టైంలో కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి గెలిచాడు. 35 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు ఫుల్ స్టాప్ పెట్టి కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది ఒక రెఫరెన్స్ పాయింట్గా మారి ఆయన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు అందరూ ప్రపంచవ్యాప్తంగా. ఇందిరాగా అంటే కాంగ్రెస్ పార్టీని పడగొట్టి జనతా పార్టీ వచ్చినప్పుడు అది న్యూసే. అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి కాంగ్రెస్ పాలనని పక్కకి నెట్టి ఒక కొత్త పార్టీ అధికారంలోకి రావటము ఒక చరిత్రే. అలా హిస్టారికల్ ఈవెంట్గా ప్రపంచం దాన్ని గుర్తుపెట్టుకుంది. ఆ సందర్భంలో నుంచి తెలుగుదేశము ఇవన్నీ కూడా తెలుగు అనే దానికి ఒక గుర్తింపు వచ్చింది అనే దానిలో కొంత వాస్తవం ఉంది. అలాగే ఆయనకు ఆయన మాత్రమే ఇది గుర్తింపు తీసుకొచ్చాడు అనేది కాదు. ఇలా ఇప్పుడు కూడా తెలుగునాడు ఆయన ఒకసారి ప్రస్తావించాడు 2-3 సార్లు మాట్లాడాడు దాని మీద. కానీ ఆయన ఎజెండా వేరు. ఆయనకి చాలా అంశాలు ఉండేవి. పర్టికులర్గా ఫెడరల్ స్టేటు, నేషనల్ ఫ్రంట్, ఢిల్లీ అధికారం, ఇవన్నీ చాలా కోణాలు ఉన్నాయి. ఆయన దేశవ్యాప్తంగా కాంగ్రెసేతర ముఖ్యమంత్రులందరినీ సమావేశపరచాలి, వాళ్ళందరినీ ఓ తాటి మీదకు తీసుకురావాలి, వాళ్ళతో ఒక నిర్మాణం చేయాలి, ఈ ప్రోగ్రాంలో జాతీయ పార్టీలకు ప్యారలల్గా వేరే వ్యవస్థ చేయాలి అనే ప్రోగ్రాంలో ఉండేవాడు ఆయన రామారావు గారు. అందుకని దీని మీద పెద్దగా కేంద్రీకరించలేదు, కానీ తడపా ఆ మాట అయితే వచ్చేది. అంటే ఆ ఏరియాలో ఉన్నాడు ఆయన. ఆ ఏరియాలో ఉండటము అంటే ఇన్ ది సెన్స్ ఆయన ఆ స్పృహతో ఉన్నాడని. ఆ స్పృహతో ఉండటం వలన ఈ మాట వచ్చేది తెలుగునాడు అని. ఆయన పాటలో కూడా తెలుగు జాతి అని అంటాడు కదా, తెలుగు జాతి మనది అని, నిండుగా వెలుగు జాతి మనది అన్నాడు కానీ అని రాయించాడు నారాయణ రెడ్డితో. ఆయన తర్వాత రెండుగా వెలుగు జాతి అన్నాడు. కాబట్టి రెండుగా వెలుగు జాతే ఇది. తెలంగాణ అనటంలోనే తెలుగు ఉంది.
ఆల్రెడీ. ఇక్కడ వీళ్ళ పేరులో తెలుగు ఉంది, తెలంగాణలో వాళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి ఈ రెఫరెన్స్లో వెళ్ళి మాట్లాడుకుంటే తప్పేం కాదు అది. అందుకని ఈయన లీడ్ తీసుకుని మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్గా మారాలి అది. తెలుగుదేశం ఓన్ చేసుకుని బీజేపీతో అంటే కూటమి చేసినటువంటి ఒక ఘనకార్యంగా వచ్చే ఎన్నికల్లో దీన్ని చెప్పుకుంటే కొన్ని ఓట్లు పడే ఛాన్స్ అయితే ఉంది. అంటే పొలిటికల్ పార్టీలు దేన్నైనా ఎలక్షన్ పద్ధతిలోనే చూస్తాయి. ఈ పని చేయటం వలన వచ్చే ఓట్లు ఏంటి, ఈ పని చేయకపోవడం వలన పోయే ఓట్లు ఏంటి అనే దాన్ని బట్టే ప్రయారిటీ డిసైడ్ అవుతుంది. నిజంగానే తెలుగు వారికి తమ భాష పట్ల తమ సంస్కృతి పట్ల అంత మక్కువ ఉందా, అంత ఫైట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? జయాంధ్ర ఉద్యమాలు అవి జరిగినాయి ఒకప్పుడు, అది ఓకే. అయితే అది కూడా రెగ్యులేట్ చేశారు, ఆ ఉద్యమాన్నే రెగ్యులేట్ చేసినటువంటి ఒక చరిత్ర ఉంది మన దగ్గర. అంత అంటే గ్రాడ్యుయేట్స్ సంఘం నుంచి మొదలైన ఉద్యమాన్ని చాలా ఈజీగా కంట్రోల్లో తీసుకుని పక్కకి నెట్టేశారు. అటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రత్యేకంగా జాతి గురించి లేకపోతే భాష గురించి ఇక్కడ సంస్కృతి గురించి బలంగా ఫైట్ చేసే నేచర్ ఉంటే బాంబేలో అది ఉంది కాబట్టి వాళ్ళు ముంబై అనిపించుకోగలిగారు. కోల్కత్తా కూడా అంతే కదా, అది కలకత్తా కదా, తర్వాత కోల్కత్తాగా మార్చారు ఆవిడ వచ్చిన తర్వాత. ఇలాంటి అనేకం ఉన్నాయి మారినవి. ఆ రెఫరెన్స్ లో తెలుగునాడు అని పెట్టుకొని వీళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ క్లెయిమ్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి డెఫినెట్ గా భారీ ఓట్లు వస్తాయనేటువంటి ఇంప్రెషన్ కలగాలి. ఆ ఇంప్రెషన్ కలిగితే ముందుకు కదులుతారు, లేకపోతే లేదు. గతంలో కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇక్కడ సెక్రటేరియట్ పేరు ఇంగ్లీష్ లో అంటే అది మెయిన్ డోర్ ఇటువైపు మార్చారు. ఈ నక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి ముఖద్వారం తెలుగుదేశం హయాంలో వచ్చింది. అంతకు ముందు ఇటువైపుకు ఉండేది, ఈ ఫ్లైఓవర్ డౌన్ నుంచి లక్కడికాపూల్ వెళ్లే రోడ్డుకి ఫేస్ చేసి ఉండేది. దాన్ని కాదు అని చెప్పేసి అటువైపుకి తిప్పి పెట్టారు. రామారావు గారి టైంలో జరిగిన మార్పు అది. ఆ తర్వాత ఆ గేట్ నిర్మాణం అవన్నీ చంద్రబాబు టైంలో జరిగింది, ఆ నక్లెస్ రోడ్డు వ్యవహారం. ఆ టైంలో సెక్రటేరియట్ అని పెట్టారు, ఏపీ సెక్రటేరియట్ అని ఇంగ్లీష్లో బోర్డు పెట్టారు మొదట. అప్పుడు సి ధర్మారావు గారు, కేబీ తిలక్ వీళ్ళందరూ ఆందోళనలు చేసి తెలుగు భాషకు అన్యాయం జరిగిపోతుందని ఒక హడావిడి నడిచింది. తెలుగు భాషను కాపాడుకుందాం అని. అంటే ఒక యునెస్కో నివేదిక ప్రకారం ఈ శతాబ్దాంతానికి 90% ప్రాంతీయ భాషలు నాగరికతలో అంతర్ధానం అవుతాయి ప్రపంచీకరణ నేపథ్యంలో అని ఒక నివేదిక ఉంది. ఆ బ్యాక్డ్రాప్లో వీళ్ళు తెలుగు భాషను కాపాడుదాం, అసెంబ్లీలో తెలుగే మాట్లాడాలి, తెలుగులో మాట్లాడతామని ప్రమాణం చేయాలి, ఇలా 100 నిబంధనలు పెట్టి చంద్రబాబుని కన్విన్స్ చేసి ఆంధ్రప్రదేశ్ సచివాలయం అనే బోర్డు పెట్టించి యువతల వైపు, ఆ తర్వాత తెలుగు పద్యాలతో ఒక గ్రంథం ప్రచురించి ఈ పద్యాల పుస్తకాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకి ఉచితంగా అందించి ఇలా ఒక ప్రోగ్రాం నడిచింది ఆ టైంలో. అలా ఎవరైనా కొంతమందిని పోగు చేసి ఈయన కూడా ఒక ఆందోళన కార్యక్రమం మొదలు పెడితే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం కోసం గవర్నమెంట్ ఈజీగానే కన్విన్స్ అవ్వచ్చు. అంటే వాళ్ళు ఇప్పుడు తెలుగు ప్రౌడ్ని అంటే తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన రామారావు గారి సంతతికి చెందిన పార్టీగా చెప్పుకుంటున్నారు కదా. కాబట్టి ఇంకొంచెం ఓవర్ క్లైమ్ చేసుకోవడానికి ఇది బాగానే ఉపయోగపడుతుంది. ఇది వాళ్ళతో కన్విన్స్ చేయించాలి, ఆ లీడర్షిప్తో కన్విన్స్ చేయిస్తే వర్కౌట్ అవుతుంది. ఆ ప్రయత్నం చేయొచ్చు, తప్పేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.